ప్రజ్వల్ సీడ్స్ వారి రాకెట్ ఎక్కడ ఒక్క కాయ కానీ పండు ఫ్రూట్ ఒక్క మచ్చ అనేది కనపడదు. అసలు మామూలుగా లేదు. చెట్టు కానీ చెట్టు గ్రోత్ కానీ తూకం కూడా ఎక్కువ వస్తాయి. కాయ నిండా ఇత్తులే ఉంటాయి. ప్రజ్వల్ సీడ్స్. నా పేరు కోనంగి ముక్కంటి గోపీకృష్ణ సీడ్స్ పెనుగంచిప్రోలు. వెంగనాయనపాలెం రైతు జింకా వెంకటేశ్వర్లు అనే రైతుకి ప్రజ్వల్ సీడ్స్ వారి రాకెట్ విత్తనం ప్యాకెట్లు తీసుకొచ్చుకొని నర్సరీలు గుర్తించుకొని వేశారు. అసలు మామూలుగా లేదు. చెట్టు కానీ చెట్టు గ్రోత్ కానీ చెట్టు కాయ కానీ ఫ్రూట్ కానీ ఎక్కడ ఒక మచ్చకాయ కానీ లేకపోతే ఏ విధమైనటువంటి తెగులు కూడా సోకలు. 80 సెంట్లు పొలం వేశాడు. ఒక్క మొక్కతో ఒక మొక్క కూడా వైరస్ మొక్క అనేది కనిపించట్లేదు. ఇలాంటి వెరైటీని మరి ప్రజ్వల్ సీడ్స్ వారు నాకు ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మడే వెంగనాయపాలెం రైతుని పిలిచి ఇలా బాగుంటుంది ఈ వెరైటీ ప్రజ్వల్ సీడ్ వారిది రాకెట్ లా వెరైటీలో రాకెట్ మార్కెట్ వాల్యూ కూడా మంచి ఇలువుగా కొంటారు అని చెప్తే ఆ రైతు తీసుకొచ్చి నర్సరీలో పోసి మొక్క నాటుకున్నాడు. కానీ మేము చెప్పిన దానికంటే కూడా ఇంకా భిన్నంగా చాలా క్వాలిటీ చాలా చక్కగా ఎటువంటి వైరస్ చెట్టు కానీ తెగులు కానీ ఏవి లేవు. కాయలు కూడా దగ్గర కాపు. ఇది కాయ గట్టిగా ఉందండి. మరి కాయ లావు రకం. తూకం కూడా ఎక్కువ వస్తాయి. కాయ నిండా ఇత్తులే ఉంటాయి. ఇంకా 100 నుంచి 120 గింజలు ఉన్నాయి. ఫ్రూట్ చూడండి ఎంత చక్కగా ఉంది. ఎక్కడ ఫ్రూట్ వాస్తవంగా లావు కాయల్లో మచ్చ వచ్చే వెరైటీ. కానీ ఇది మాత్రం ఈ ప్రజ్వల్ సీడ్స్ వారి రాకెట్ ఎక్కడ ఒక్క కాయ కానీ పండు ఫ్రూట్ ఒక్క మచ్చ అనేది కనపడదు. గింజలు ఎక్కువగా ఉంటాయి. బాగా కాటాకు వచ్చే వెరైటీ ప్రజ్వల్ సీడ్స్ వారు చెప్పిన దానికంటే కూడా భిన్నంగా ఇంకా మరి పచ్చికాయ కానీ దగ్గర గనుపు చిల్ల కూడా మరి చూడండి. ఆ కొమ్మ దగ్గర కింద అసలు మొదలు భూమి దగ్గర నుంచి భూమి ఒక్క మొక్క వేసిన కానీ ఒక్క మొక్కకి కనీసం 3 అంగుళాల దగ్గర నుంచి చిల్లలు రావడం జరుగుతుంది. 3 అంగుళాల దగ్గర నుంచి చిల్లలు రావడం 5 చిల్లలు వచ్చినాయి. చిల్లల నుంచి మళ్ళీ బ్రాంచెస్ మళ్ళీ ఎక్కువ వస్తున్నాయి. ఇది రైతుకి లావు వెరైటీలో ఒక మంచి వెరైటీ. రైతు వేసుకోదగ్గ వెరైటీ. పెట్టుబడి బాగా తక్కువ. రైతు సాగు చేసుకోవడానికి మంచి సులభంగా ఉంది. రైతు ఏం చెప్తున్నాడంటే నేను తక్కువ పెట్టుబడి పెట్టాను, మందు కట్ట కూడా ఎక్కువ వేయలేదు, మరి 3 తడులతోనే చేను ఈ విధంగా ఉంది, చాలా బాగుందని చెప్పి రైతు కూడా మంచి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి వెరైటీ వేసుకోవచ్చు. ఎక్కడో కాదు, ఇది మన పెనుగంచిప్రోలు నుంచి మన నందిగాం వెళ్ళే దారిలో కనీసం నందిగాం నుంచి 10 కిలోమీటర్లు, పెనుగంచిప్రోలు నుంచి కూడా 8 కిలోమీటర్లు. ఎవరైనా చూడదలుచుకుంటే మరి ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు. ఫోన్ నెంబర్ 9848117749. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఏ రైతు వచ్చినా ఎవరు వచ్చినా సరే చూడాలనుకుంటే వచ్చి వాళ్ళందరికీ ఈ ఫీల్డ్ చూపిస్తాను.